శాసన మండలి చైర్మన్కు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రేషన్ కార్డులపై అవగాహన కార్యక్రమానికి ఆయన్ను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఉండగా ఈ అంశంపై చర్చ సరికాదని చైర్మన్ సర్ది చెప్పినా వైఎస్ఆర్సీపీ సభ్యులు శాంతించలేదు. సీఎం వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. తప్పు జరిగింది వాస్తవమేనని సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు ఒప్పుకోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు చైర్మన్ మోషేన్ రాజు. ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ గవర్నమెంట్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీకి సంబంధించింది సార్. ఇది మంత్రిని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మని సార్ నిన్న చెప్పారు కదా సార్. హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మని సార్. ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. లేదు లెజిస్లేటివ్ మినిస్టర్ సమాధానం చెప్పండి సార్. ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ అని కాదు సార్. ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరిక అవమానం జరిగితే మంచిది కాదు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం. ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం. ఆ రోజు కూడా అందరూ దృష్టి తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించాలని నేరం అధ్యక్ష. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆల్రెడీ తప్పు జరిగింది వాస్తవమేనని సభ సాక్షిగా ఇటు మంత్రి అచ్చెన్నాయుడు ఒప్పుకున్నారు. అయినా కూడా క్షమాపణలు చెప్పడానికి ఇబ్బంది ఏంటి అన్నట్టుగా కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, సాక్షాత్తు శాసన మండలి రెండు శాసన వ్యవస్థలోనే అత్యున్నతమైనటువంటి సభ అయినటువంటి శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అదేవిధంగా అంతేకాకుండా స్వయంగా స్పీకర్, అసెంబ్లీ స్పీకరు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్సు పాల్గొన్నటువంటి కార్యక్రమం సందర్భంగా అవమానం జరిగిందన్న అంశాన్ని ఇవాళ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లేవనెత్తడమే కాకుండా ఆందోళన కూడా దిగారు. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి శాసన మండలి చైర్మన్కి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి క్షమాపణ చెప్పాలి, అలాగే సభానాయకుడు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న శాసనసభ ప్రాంగణంలో ఏదైతే శాసనమండలి శాసనసభ ప్రాంగణంలో ఈ రెండు సభల నిర్వహణకు సంబంధించి అనెక్సర్ బిల్డింగ్ ఏదైతే శాసనసభలో నిర్మాణం అయ్యిందో శాసనసభ ప్రాంగణంలో దాన్ని నిన్న ప్రారంభోత్సవం చేశారు. దానికి ఆ స్పీకర్ అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అధికారులు అంతా కూడా పాల్గొన్నారు. కానీ శాసన మండలి చైర్మన్ మాత్రం దానికి ఆహ్వానించలేదు. శాసన మండలి చైర్మన్ లేకుండానే శాసన మండలి చైర్మన్ను పిలవకుండానే దాన్ని నిర్వహించారు. అదేవిధంగా కొద్ది రోజుల కిందట తిరుపతిలో అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ అధిపతి అయినటువంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళంతా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహిళా శాసనసభ్యుల అవగాహన సదస్సుకు సంబంధించి కూడా శాసనమండలి చైర్మన్ ఆహ్వానించలేదు. ఆహ్వాన పత్రికలో కూడా కనీసం
ఆ పేరు వేయలేదని బొత్స సత్యనారాయణ లేవనెత్తారు. సో ఈ రెండు అంశాలపైన ఇది శాసన మండలి చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అత్యున్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా అతన్ని పిలవకుండా అవమానించడం సమంజసం కాదు, ఖచ్చితంగా దీని మీద తేల్చాల్సిందే అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ లేవనెత్తారు. దీనిపై మంత్రులు ఎవరైతే సభానాయకుడు లేదా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టరు క్షమాపణ చెప్పాలి, దీనికి ఏం జరిగింది అన్నది సభలో దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. సో మంత్రుల నుండి స్పందన సానుకూలంగా రాకపోవడంతో మేము వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టమైనటువంటి సమాధానం చెప్పట్లేదు, క్షమాపణ చెప్పట్లేదు. దీంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులు శాసనమండలిలో ఆందోళన చేస్తాను. ఇప్పటికీ 2 సార్లు ఈ అంశం పైన వాయిదా పడింది. శాసనమండలి చైర్మన్కి ఖచ్చితంగా సభానాయకుడు దానిపైన వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుండి మంత్రి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి శాసనమండలి చైర్మన్కి. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారో, అవమానకరంగా వ్యవహరించినట్టు అధికారులని సభకి పిలిపించి మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకు సంబంధించి క్రీడా పోటీలు నిర్వహించారు. ఆ క్రీడా పోటీల నిర్వహణ సందర్భంగా కూడా శాసనమండలి చైర్మన్ని గౌరవించలేదు, ఆయన అవమానించారు, ఆయన ఆహ్వానించలేదు అన్న అంశాన్ని మరొకసారి గుర్తు చేశారు. సో పదే శాసనమండలి చైర్మన్ని అవమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన వల్ల 2 సార్లు వాయిదా పడింది. శాసనమండలి చైర్మన్కి రాష్ట్ర ప్రభుత్వం తరపున సభానాయకుడు లేదా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టరు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామన్న అంశాన్ని అయితే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీకి సంబంధించింది సార్. ఇది మంత్రిని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మని సార్ నిన్న చెప్పారు కదా సార్, హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మని సార్, ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. లేదు లెజిస్లేటివ్ మినిస్టర్ సమాధానం చెప్పండి సార్. ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష, ప్యానల్ స్పీకర్ అని కాదు సార్, ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరిక అవమానం జరిగితే మంచిదిగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే, ఆ రోజు కూడా అవమానం జరిగితే, చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం, ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం, ఆ రోజు కూడా అందరూ తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించని నేరం అధ్యక్ష.